గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో 2024 సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాలలో అద్దె ఇంట్లోకి వెళ్ళటానికి, సొంత ఇంట్లోకి వెళ్ళటానికైనా సరే మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ మాసం తర్వాత మళ్ళీ గృహప్రవేశ ముహూర్తం ఈ నవంబర్ మాసంలోనే ఉందండి. ఈ నవంబర్ మాసంలో మొత్తం 8 ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ మాసంలో 3 ముహూర్తాలు ఉన్నాయి. మొట్టమొదటిది నవంబర్ 2వ తారీఖున ఉంది. శనివారం నాడు అనురాధ నక్షత్రం, విశాఖ నక్షత్రం రెండూ కలిసిన రోజున ద్వితీయ తిథిలో ఉదయం 5:58 నుండి నవంబర్ 3వ తారీఖు అంటే తదుపరి రోజు ఉదయం 6:06 వరకు చాలా మంచి గృహప్రవేశ ముహూర్తం ఉందండి. ఈ నవంబర్ మాసంలో రెండవ ముహూర్తం ఎప్పుడంటే నవంబర్ 4వ తారీఖు సోమవారం నాడు అనురాధ నక్షత్రం వచ్చిన రోజున తృతీయ తిథిలో ఉదయం 6:06 నుండి 8:04 వరకు. ఈ సమయంలో కూడా గృహప్రవేశానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ నవంబర్ మాసంలో 3వ ముహూర్తం ఎప్పుడంటే నవంబర్ 7వ తారీఖున ఉంది. గురువారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సప్తమి తిథిలో తెల్లవారుజామున 12:34 నుండి తదుపరి రోజు అంటే నవంబర్ 8వ తారీఖు ఉదయం 6:08 వరకు చాలా మంచి ముహూర్తం ఉందండి. ఈ నవంబర్ మాసంలోని 4వ ముహూర్తం ఎప్పుడంటే నవంబర్ 8వ తారీఖు శుక్రవారం నాడు వచ్చిందండి. శుక్రవారం నాడు గృహప్రవేశం చేస్తే చాలా మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రంలో సప్తమి తిథిలో ఉదయం 6:08 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. ఈ సమయంలో కూడా గృహప్రవేశానికి చాలా అనుకూలం. నవంబర్ మాసంలో 5వ ముహూర్తం ఎప్పుడంటే 2024 సంవత్సరం నవంబర్ 13వ తారీఖున మంచి ముహూర్తం ఉందండి. బుధవారం నాడు రేవతి నక్షత్రం వచ్చిన రోజున త్రయోదశిలో మధ్యాహ్నం 1:01 నుండి తదుపరి రోజు అంటే నవంబర్ 14వ తారీఖు ఉదయం 3:11 వరకు కూడా చాలా మంచి గృహప్రవేశ ముహూర్తం ఉందండి. నవంబర్ మాసంలో 6వ ముహూర్తం ఎప్పుడంటే 2024 సంవత్సరం నవంబర్ 16వ తారీఖున శనివారం నాడు వచ్చిందండి. రోహిణి నక్షత్రంలో ప్రతిపద ద్వితీయ కలిసిన నాడు సాయంత్రం 7:28 నుండి తదుపరి రోజు అంటే నవంబర్ 17వ తారీఖు ఉదయం 6:12 వరకు మంచి గృహప్రవేశ ముహూర్తం అయితే ఉందండి. ఈ నవంబర్ మాసంలో 7వ ముహూర్తం ఎప్పుడంటే నవంబర్ 18వ తారీఖున ఉంది. సోమవారం నాడు మృగశిర నక్షత్రంలో తృతీయ తిథిలో ఉదయం 6:13 నుండి మధ్యాహ్నం 3:49 వరకు. ఈ సమయం కూడా గృహప్రవేశానికి అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళటానికైనా, అద్దె ఇంట్లోకి వెళ్ళటానికైనా సరే చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ నవంబర్ మాసంలో ఆఖరి ముహూర్తం ఎప్పుడంటే నవంబర్ 25వ తారీఖు సోమవారం నాడు వచ్చిందండి. ఉత్తర ఫల్గుని నక్షత్రం నాడు దశమి తిథిలో ఉదయం 6:17 నుండి నవంబర్ 20వ తారీఖు అంటే తదుపరి రోజు ఉదయం 1:24 వరకు. ఈ సమయం కూడా గృహప్రవేశానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. నవంబర్ మాసంలో ఇదే చివరి ముహూర్తం అండి. డిసెంబర్ మాసం చూసుకున్నట్లయితే డిసెంబర్ మాసంలో 3 ముహూర్తాలు ఉన్నాయండి. మొట్టమొదటి ముహూర్తం ఎప్పుడంటే డిసెంబర్ 5వ తారీఖు గురువారం నాడు వచ్చిందండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో పంచమి తిథి నాడు మధ్యాహ్నం 12:49 నుండి
సాయంత్రం 5:26 వరకు. ఈ సమయంలో కూడా కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి, అద్దె ఇంట్లోకి ప్రవేశించడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. డిసెంబర్ మాసంలో రెండవ ముహూర్తం ఎప్పుడంటే 2024 సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖున, ఇది బుధవారం నాడు వచ్చిందండి. రేవతి నక్షత్రం రోజున ఏకాదశి నాడు ఉదయం 6:26 నుండి ఉదయం 11:48 వరకు. ఈ సమయంలో కూడా గృహప్రవేశానికి చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. ఇక ఈ 2024 సంవత్సరంలో చివరి ముహూర్తం ఎప్పుడంటే డిసెంబర్ 20వ తారీఖు. ఈ 2024 సంవత్సరంలో ఇదే ఆఖరి ముహూర్తం. బుధవారం నాడు చిత్తా నక్షత్రం రోజున దశమి తిథిన ఉదయం 6:33 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. ఈ సమయం కూడా అద్దె ఇంట్లోకి వెళ్ళటానికైనా కొత్త ఇంట్లోకి వెళ్ళటానికైనా సరే చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. ఈ 2024 సంవత్సరంలో ఇదే ఆఖరి ముహూర్తం. ఈ రోజును కూడా గృహప్రవేశం చేయలేకపోతే మళ్ళీ 2025 సంవత్సరంలో చేయాల్సిందే. అయితే కొన్ని సందర్భాలలో నేను గమనించింది ఏంటంటే, కొంతమంది ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా ఇంకా ఆ గృహాన్ని పూర్తిగా కన్స్ట్రక్ట్ చేయకముందే గృహప్రవేశాన్ని చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ఆ ఇల్లు కట్టడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. సొంత ఇంట్లోకి వెళ్ళటం అనేది చాలా మందికి ఒక కళ. ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అన్ని రోజులు వెయిట్ చేసిన మీరు కొన్ని రోజులు ఆగొచ్చు కదా, మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇలా అంటున్నానంటే, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంట్లోకి మాత్రం గృహప్రవేశం చేయకూడదండి. అలా చేయటం మంచిది కాదు. ఒకవేళ ముహూర్తాలు దగ్గరలో లేవనుకోండి, ముఖ్యంగా ఆ ఇంటికి ప్రధాన తలుపు ఉండాలి, అంటే సింహద్వారం ఉండాలి. అలాగే ఇంటి పైకప్పు కూడా పూర్తిగా నిర్మించబడాలి. అప్పుడు మాత్రమే గృహప్రవేశం చేయాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాకే లోపలికి వెళ్ళటం మంచిదండి. ఒకవేళ ముహూర్తాలు లేకపోయినా లేదా ఆ ఇంటి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండని పక్షాన గృహప్రవేశం చేసే ముందు ఆ ఇంటికి ఖచ్చితంగా ప్రధాన తలుపు ఉండేలాగా చూసుకోండి. అలాగే స్లాబ్ కూడా వేసి ఉండాలండి. ఒకవేళ రేకుల షెడ్ అయినా సరే పైన రేకులు వేసి ఉండాలి. అప్పుడు మాత్రమే గృహప్రవేశం చేయటం మంచిది. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, కేవలం కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ గృహప్రవేశ ముహూర్తాలు చూడాలేమో అనుకుంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో 3 రకాలు ఉంటాయండి. మొదటిది ఏంటంటే అపూర్వ గృహప్రవేశం. అంటే ఎవరైతే కొత్తగా ఇంటిని కట్టుకుంటారో అందులో నివసించటానికి ఫస్ట్ టైం లోపలికి వెళ్ళేటప్పుడు ఒక పర్టికులర్ ముహూర్తం అనేది పెడతారు. దాన్ని అపూర్వ గృహప్రవేశం అంటారు. రెండవది ఏంటంటే సపూర్వ గృహప్రవేశం. అంటే ఏదైనా కారణాల వల్ల వేరే చోట ఉద్యోగం రావటం కానీ, ట్రాన్స్ఫర్లు అవటం కానీ, అలా వేరే చోటకు వెళ్ళి కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఆ ఇంటిని కనుక ఖాళీగా వదిలేశారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి తిరిగి ప్రవేశించేటప్పుడు పెట్టే ముహూర్తాన్ని సపూర్వ గృహప్రవేశం అంటారు. మూడవది ద్వాందవ గృహప్రవేశం. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల కొత్త నివాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ పాత ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఆ గృహప్రవేశ పూజనే ద్వాందవ గృహప్రవేశం అంటారు. అద్దె ఇంట్లోకి కానీ లేదా సొంత ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మాత్రం కొన్ని ముఖ్యమైన నియమాలను అయితే పాటించాలండి. అవేంటంటే, కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్తారు కదా, వారి చేతిలో ఖచ్చితంగా 5 పదార్థాలు అయితే తప్పకుండా ఉండాలి. అన్నం ఉండాలి, పెరుగు ఉండాలి, బెల్లం, కొబ్బరి, పసుపు, పాలు. ఈ ముఖ్యమైన పదార్థాలు ఖచ్చితంగా భార్యాభర్తల చేతిలో ఉండాలి. అంటే ఫస్ట్ టైం ప్రవేశించేటప్పుడు ఈ పదార్థాలను తీసుకుని మాత్రమే లోపలికి వెళ్ళాలి. అయితే చాలామందికి ఇంకా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇల్లు కట్టాక చాలాసార్లు లోపలికి ప్రవేశించి ఉంటాం కదండి, ప్రత్యేకంగా ఈ గృహప్రవేశ పూజను ఎందుకు చెయ్యాలి అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ గృహప్రవేశ పూజ ఎందుకు చేస్తారంటే, ఇంటికి ఎలాంటి హాని జరగకుండా ఉండటానికి. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి. వాటి కోసమే గృహప్రవేశానికి పర్టికులర్గా ముహూర్తం పెట్టి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
ఒకవేళ మీరు ప్రవేశించిన సమయం మంచిది కాదనుకోండి, చెడు సమయంలో కనుక ఇంట్లోకి ప్రవేశిస్తే కనుక చాలా సమస్యలు వస్తాయి. అది ఆ ఇంట్లో అశాంతికి దారితీస్తుంది. కాబట్టి పర్టిక్యులర్‌గా గృహప్రవేశ ముహూర్తాన్ని చూసుకుని అప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళాలి. అలాగే దక్షిణావర్తి శంఖాన్ని, శ్రీయంత్రాన్ని తీసుకురావటం కూడా వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఆనవాయితీ. కానీ ఈ మధ్య చాలామంది పండితులు ఇలాంటి నియమాలను ఏవీ కూడా చెప్పట్లేదండి. ఖచ్చితంగా ఇంతకు ముందు చెప్పినట్లుగా 5 ముఖ్యమైన పదార్థాలను తీసుకువెళ్ళాలి. వాటితో పాటు ఖచ్చితంగా వినాయకుడి విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ తీసుకువెళ్ళాలి. దానితో పాటు దక్షిణావర్తి శంఖాన్ని, శ్రీయంత్రాన్ని కూడా భార్యాభర్తలు ఇద్దరూ ఆ కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వెంటనే గణేశుడి మంత్రాన్ని పఠించిన తర్వాత మీరు పట్టుకెళ్ళిన కలశం ఉంటుంది కదా, సపరేట్గా పూజ గది ఉన్నా లేకపోతే హాల్లోనే ఈశాన్య మూలలో ఆ కలశాన్ని ప్రతిష్ఠించాలి. కేవలం పూజ గదిలో మాత్రమే కాదండి పూజలు చేసేది, వంట గదిలో కూడా గృహప్రవేశ పూజ చేయటం చాలా ముఖ్యం. మీరు లోపలికి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా వండేది స్వీట్ అయి ఉండాలి. అంటే మీ వంటింట్లో మొట్టమొదటిగా తీపి వంటకాలను మాత్రమే వండాలండి. ఇది కేవలం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, అద్దె ఇంట్లోకి మొదటిసారి వెళ్ళినప్పుడైనా సరే మొట్టమొదటిగా పాయసాన్ని కానీ లేదా ఏ స్వీట్నైనా చేయండి, కానీ ఫస్ట్ స్వీట్ని మాత్రమే చేయండి. గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ముఖ్యమైన నియమాలనైతే పాటించాలి.